హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలవన్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ నాటి వెలుగడితో రొమాన్స్. ఈ స్టోరీని రూపా గారు రాశారండి. వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. మన్విత బాగుందా? అంటూ ఏమంటారా అని పెద్ద కళ్ళతో వాళ్ళని చూస్తుంటుంది. అను, కార్తీక్ ఇద్దరు ఒకేసారి సూపర్ అని గట్టిగా అరుస్తారు. నిజమా? అయితే జున్నుకి మన్విత అనే పెట్టేద్దామా? తను సెలెక్ట్ చేసిన పేరునే పెడతారా నిజంగా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. హా, చాలా చాలా బాగుంది. మాయా పేరు మన్విత, జున్ను సూపర్ అంటాడు కార్తీక్. అవును మాయా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మాయా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటే బయట నుండి కల్పన అను అని పిలుస్తుంది గట్టిగా. లేట్ అయిపోతుందని ముగ్గురు జున్నుతో బయటికి వెళ్తారు. ముందు పూజలో కార్తీక్ అను కూర్చుంటే జున్నుని తర్వాత తీసుకుని వెళ్ళాలి అని పంతులు గారు చెప్పడంతో మాయ పట్టుకుని వాళ్ళ పక్కనే కూర్చుంటుంది. అప్పటికే చుట్టూ దగ్గర చుట్టాలు వచ్చి కూర్చుంటే వసంత్, వీరేంద్ర ఇంకో పక్క కూర్చుంటారు. తెలిసిన అందరూ వచ్చి పలకరిస్తున్నా కూడా వసంత్ చూపంతా మాయా మీదనే ఉంటుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అది మిగతా ఎవరు చూడకపోయినా డెవిల్, వీరేంద్ర మాత్రం చూస్తుంటారు. డాడీకి మాయ అంటే అసలు ఎందుకు అంత కోపం? ఎన్ని రోజులవుతున్నా ఎందుకు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? తను అనాథ కాదని కూడా ఇప్పుడు తెలిసిపోయింది కదా, అయినా కూడా ఎందుకు అని ఎప్పుడూ లేనిది వసంత్ కళ్ళల్లో కోపాన్ని మించిన ఫీలింగ్ ఇంకేదో కనిపిస్తూ ఉంటే మొదటిసారిగా అనుమానం మొదలవుతుంది డెవిల్కి. బాబా కూల్, నువ్వు చెప్పిన ప్లాన్కి నేను ఆల్రెడీ అన్నీ రెడీ చేసేసాను. మన వాళ్ళు వస్తారు. ఆ పిల్ల మాయాని ఇక్కడే చంపేసి సైలెంట్గా రాత్రికి రాత్రే వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. అజిత్ నిన్నే చూస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ మార్చు. డెవిల్ వసంతనే చూస్తున్నాడని వీరేంద్ర చూసేసి నవ్వుతూనే అనుమానం రాకుండా వసంత్కి దగ్గరగా జరిగి చెప్తాడు. వసంత్ వెంటనే అలర్ట్ అయ్యి, హా, త్వరగా అయ్యేలా చూడు బావా. మనం ఏమీ ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోం. మహా అయితే ఇంకో 4-5 రోజులు అంతే. ఈలోపు పని పూర్తయిపోవాలి అని డెవిల్ చూస్తున్నాడని నవ్వుతూ మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ షురూ చేస్తాడు. కానీ డెవిల్కి అది అర్థమై ఏదో ఉంది అనుకుంటూ చూపు తిప్పేస్తాడు కావాలనే. తులసి, పొద్దున్నుంచి చూస్తున్నాను, అందరూ కనిపిస్తున్నారు కానీ నీ కోడలు మనవరాలు ఏరి కనిపించరే? పూజ దగ్గరే పక్కగా చైర్స్ వేసుకుని కూర్చున్న రాజీ పక్కనే కూర్చున్న తులసితో అడుగుతుంది. అప్పటి వరకు పూజలోకి అన్నీ అందిస్తున్న కల్పన కూడా చుట్టూ చూసి, నిజమే అత్తయ్య, వదిన రియా ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఇహిహి అని నవ్వుతూ ఉంటుంది తులసి. అదేంటి తులసి, కోడలు రియా ఏరి అంటుంటే అలా ముసుముసుగా నవ్వుతావేంటి? కనుబొమ్మలు ముడిచి అడుగుతుంది రాజీబామ్మ. వాళ్ళు అక్కడ హైదరాబాద్ ఇంట్లో ఏమేమి చేశారో అజ్జు నాకు అన్నీ చెప్పాడు రాజీ. అందుకే ఊరికి బయలుదేరే ముందే వాళ్ళ టైం టేబుల్ కూడా నాకు ఫోన్లో చెప్పాడు. ప్రజెంట్ వాళ్ళిద్దరూ డ్యూటీ ఇక్కడ కాదు, బయట వంట దగ్గర అని ఈసారి గట్టిగానే నవ్వుతుంది తులసి. కల్పన, రాజీ ఆశ్చర్యంగా చూస్తే, అంటే వదిన అక్కడేం చేస్తుంది అని కంగారుగా బయటికి పరుగు పెడుతుంది కల్పన. అక్కడ ఆల్రెడీ షామియానాలు వేసి వంట కోసం వంట వాళ్ళు వచ్చి అన్నీ రెడీ చేస్తూ ఉంటే ఇంకో పక్కగా పూజలోకి ప్రసాదం పెద్ద డేషాలో చేస్తూ గరిట పట్టుకుని కలుపుతూ చెమటతో అల్లాడిపోతూ కనిపిస్తుంటుంది మమత. పక్కనే కింద మట్టిలో లంగా ఓణితో కూర్చుని ఉల్లిపాయలు కోస్తూ ఏడుస్తూ ముక్కు చేదుకుంటూ ఉంటుంది రియా. అయ్యో అని వాళ్ళని పిలవడానికి కల్పన అడుగు వేసేలోపు మామ్ అంటూ అడ్డుగా వచ్చేస్తాడు డెవిల్. అయ్యో అజ్జు, వదినరా, అక్కడ చూడు అంటూ బాధగా కంగారు పడుతూ మమతని చూపిస్తుంది కల్పన. మామ్, ఆవిడ చేసిన దానికి అది చిన్నదే, వదిలేసేయ్. అక్క అక్కడ పూజలో ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు, పదం ముందు అంటూ కనీసం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండానే చేతిని పట్టుకుని మళ్ళీ ఇంట్లోకి పూజ దగ్గరికి తీసుకువచ్చేస్తాడు. అది కాదురా,
ఏదో తెలియక అంటుంటే చాలు మమ్, వదిలేసాయి అన్నానా. పద అని సీరియస్గా చెప్పేసరికి ఇంకా ఎంత చెప్పినా డెవిల్ వినడని తెలుసు కాబట్టి సైలెంట్గా అను మాయల దగ్గరికి వెళ్ళిపోతుంది కల్పన. ఇంకా పూజ జరుగుతున్నంతసేపు డెవిల్ చూపులు అలా మాయ మీదనే ఉంటాయి. పింక్ కలర్ లైట్ వెయిట్ పట్టు చీర కట్టుకుని అటు ఇటు తిరుగుతూ పంతులు గారికి అన్నీ అందిస్తూ ఉంటుంది. ఎంతసేపు చూసినా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, కానీ కాసేపైనా మాట్లాడదాం అనుకుంటే వేరే రూమ్ వైపే రాదే. ఇంకా ఇలా చూస్తూ కూర్చుంటే కుదిరే పని కాదని ఒకేసారి మొత్తం హాల్ అంతా పరికించి చూశాడు. అందరూ ఆల్మోస్ట్ పూజని ఇంట్రెస్టింగ్గా భక్తిగా చూస్తూ ఉంటే కొంతమంది అమ్మలక్కలు తులసి రాజీ వాళ్ళ వంశం అంటూ తరతరాలుగా ఊరికి వాళ్ళ కుటుంబం చేస్తున్న పనుల్ని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు పాప కోసం కార్తీక్ అనుల గురించి, ఇంకొంతమంది డెవిల్ మాయల పెళ్ళి ఎలా అయింది అన్న వాటి గురించి డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇప్పుడు ఎవరు ఎవరిని పట్టించుకునే స్టేజ్లో లేరని అర్థమై డెవిల్ మొహంలో నవ్వు వస్తుంది. అతని చిన్నగా మెలితిప్పి ఉన్న కోరమిసాలు గులాబీ పెదవులతో పాటుగా చిన్నగా సాగి ఇంకాస్త అందంగా కనిపిస్తుంటాయి. తనని ఎవరు చూడట్లేదు అని డిసైడ్ అయ్యాక కాంతం అని అక్కడే తిరుగుతున్న పని ఆవిడని పిలిచి మెల్లిగా ఏదో చెప్తాడు. ఆవిడ అలాగే బాబు అనుకుంటూ వెళ్ళగానే క్షణంలో అక్కడి నుంచి మాయమైపోతే ఆవిడ మాత్రం డెవిల్ చెప్పినట్లుగానే తిన్నగా వెళ్ళి మాయకి చెవిలో ఏదో చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ చెప్పిన విషయానికి ఉలిక్కిపడి దిక్కులు చూస్తుంది మాయ. దగ్గరలో ఎక్కడా ఆమెకి డెవిల్ కనిపించడం. ఇదేంటి, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా, సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా అనుకుంటూ మెల్లిగా లేచి కిచెన్ నుండి బయటికి నడుస్తుంది. ఆమె కోసమే ఎదురు చూస్తున్న డెవిల్ చప్పున ఆమె నడుముని పట్టుకుని పక్కకి లాగేసి స్టోర్ రూమ్లోకి లాక్కుపోయి డోర్ క్లోజ్ చేసేస్తాడు. ముందు భయపడిన డెవిల్ని అని అర్థమై డెవిల్ వదులు ఇంకెక్కడికి అంటూ చీకటిగా ఉన్న స్టోర్ రూమ్ని కంగారు నిండిన కళ్ళతో చూస్తుంది. వెనక నుండి గట్టిగా హత్తుకుని ఉదయం ముట్టుకుంటే ఇంకా స్నానం చేయలేదు అన్నావు కదా బేబీ, అందుకే ఇప్పుడు మన ఇద్దరి స్నానాలు అయిపోయాయి, అలాగే పూజ కూడా ఎండింగ్లో ఉంది, అందుకే ఇక్కడ ఇలా ప్లాన్ చేశా అంటూ ఆమె భుజంపై అతని గెడ్డం ఆనించి మెడ మీదుగా మీసాల్ని తాకిస్తూ చెవిలో హస్కీగా చెప్తూ ఉంటాడు. దేవుడా, నీకు అసలు బుద్ధుందా? అక్కడ పూజ అవుతుంది డెవిల్, ఎవరైనా మనం ఇద్దరం లేమని చూసేస్తే వదులు ముందు అంటూ విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఎక్కువ ట్రై చేయకు, అసలే పొద్దున నుండి కడుపులో ఏం లేదుగా, ఎనర్జీ వేస్ట్ అంటూ విసురుగా ఆమెని తన వైపు తిప్పుకొని గాఢంగా హత్తుకుంటాడు. ఒకరోజుకే అంతలా మిస్ అయ్యావా బాబు? అతని కౌగిలిలోనే ఎంతగా మిస్ అయ్యాడో తెలుస్తున్నా కూడా డెవిల్ మాటల్లో వినాలని అడుగుతుంది చిన్నగా నవ్వుతూ. తెలియట్లేదా? ఇంకొంచెం డీప్గా చెప్పేదా? వెన్నె మీద చేతులు వేసి తన వైపు అదుపుకుంటాడు. అమ్మో, ఊహు, ఇప్పుడు వద్దు డెవిల్, ఇంట్లో పూజ జరుగుతుంటే ఇలాంటివన్నీ తప్పు అంటూ చిన్నగా మీద కొట్టుకుని వదిలే డెవిల్ ప్లీజ్, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది. కానీ ఆమె మాటల్లోనే సిగ్గుపడుతుందని అతనికి తెలిసిపోతుంది. అలాగే నవ్వుతూ వెనక్కి జరిపి కళ్ళల్లోకి చూస్తూ పూజ కాబట్టి ఈరోజు రేపు ఎక్సెప్షన్ బుజ్జమ్మ, ఎల్లుండి నువ్వు నన్ను ఆపాలన్నా ఆపలేవు, గాట్ ఇట్ అంటూ ఆమె కింద పెదవిని అతని బొటనవేలుతో మెల్లిగా తాకుతూ చెప్తాడు. అతని కళ్ళల్లో కోరిక ప్రేమ తెలుస్తుంటే ఎక్కువసేపు అక్కడే ఉంటే ముందు తానే అతనికి దగ్గరైపోతానేమో అన్న భయంతో రెండు చేతులతో తోసేసి నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తుంది. డెవిల్ కూడా నవ్వుకుంటూ ఇంకాసేపు అక్కడే తచ్చాడి షర్ట్ క్రాఫ్ సర్చ్ చేసుకుని ఏం జరగనట్లే పూజ జరుగుతున్న దగ్గరికి వచ్చేస్తాడు. అప్పటికి మాయ కూడా వచ్చేసి మళ్ళీ అను పక్కనే కూర్చొని కనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసరికి పూజంతా అయ్యి పాప పేరు బియ్యంలో పసుపు కొమ్ముతో కార్తీక్ రాసి పాప చెవిలో మన్విత అని చెప్తూ ఉంటాడు.
అను కూడా అయ్యాక మేనమామ అని, డెవిల్ అత్తగా మాయ, అమ్మమ్మ తాతయ్య జేజమ్మలు అంటూ వరుసగా ఇంట్లో అందరూ దగ్గరికి వచ్చి పాపకి నోట్లో ఉంగరాలతో పాలు పోసి చెవిలో పేరు చెప్పి వెళ్తూ ఉంటారు. బాబు అందరూ వచ్చారు, మీ అమ్మగారు పాప మేనత్త ఏరి అని చివర్లో అడుగుతారు పంతులు గారు. వీళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా ఆయనే వస్తారు కాబట్టి ఇంట్లో ఎవరెవరు ఉంటారనేది తెలుసు. అందుకే అంత హడావిడిలో కూడా గుర్తు పెట్టుకుని అడుగుతారు. నిజమే, మమత రియా ఏరి ఉదయం నుండి కనిపించట్లేదు అని వీరేంద్రకి కూడా అప్పుడే గుర్తు వస్తారు. అందరి ముందు సీన్ చేయడం ఎందుకులే అని పిలిపించమని డెవిల్ చెప్పేసరికి పని వాళ్ళతో పిలిపిస్తారు మమత వాళ్ళని. వేసుకోవడానికి పట్టు చీరలు పట్టు లంగావణిలు వేసుకున్నా కూడా మొత్తం దుమ్ము కొట్టుకుపోయి చెమటలతో వస్తారు మొహాలు వేలాడేసుకుని ఇద్దరు. ముందు అందరూ షాక్ అయినా బయట అందరూ అక్కడే ఉండడంతో ఏమీ అడగలేక సైలెంట్గా ఉండిపోతారు. చిన్నగా మొహమాటంగా నవ్వుతూ వాళ్ళిద్దరూ కూడా పాప చెవిలో పేరు చెప్పి నోట్లో పాలు వేస్తారు. నెక్స్ట్ పువ్వులతో డెకరేట్ చేసిన చెక్క ఉయ్యాలలో జున్నుని పడుకోబెట్టి అందరూ ఆశీర్వదించి ఫోటోలు తీసుకుని ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు. వచ్చిన అందరికీ భోజనానికి ఏం తక్కువ కాకుండా చూసుకుని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి ఇంట్లో కూడా అందరూ తినేసరికి మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయిపోతుంది. అందరూ హాల్లో అలసడిగా కూర్చుంటారు. అప్పుడు అడుగుతాడు వీరేంద్ర, మీ ఇద్దరు ఉదయం ఎక్కడికి పోయారే అని చాలా గట్టిగా. అప్పటికే చేతులు జబ్బలు నొప్పి పెడుతుంటే నీరసంగా ఉంటుంది మమత రియాలకి. డెవిల్ని మాకు పనిష్మెంట్ ఇచ్చాడు అని చెప్పేయాలని నోటు వరకు వస్తుంది రియాకి. కానీ మళ్ళీ ఆ న్యూస్ విషయం చెప్పేస్తే వాళ్ళ నాన్నంతో పాటు అందరూ మూకుమ్మడిగా ఎరక్కొట్టేస్తారని సైలెంట్గా ఉండిపోతుంది. అరే, నేనే వెళ్ళమన్నానురా, ఇంట్లో వాళ్ళంతా ఇక్కడే ఉండిపోతే బయట పనులు ఎలా జరుగుతాయో అని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసేది ఇంకెవరట? వాళ్ళేం కష్టపడిపోలేదులే, పక్కన నిల్చుకుని పని వాళ్ళతో చేయించారు అంతే. కూర్చుని తిని తిని చిన్నపాటికే అలసిపోతున్నారు. తులసి గట్టిగా చెప్పడంతో వీరేంద్ర కూడా ఇంకేం మాట్లాడక కామ్ అయిపోతాడు. అదే టైం అని రేపు ఇంట్లో వ్రతం అనగానే అందరూ గుడికి వెళ్ళాలి, అక్కడ అందరికీ బోలెడు ముక్కులు మిగిలిపోయాయి అని కూడా పనిలో పనిగా డిక్లేర్ చేసేస్తుంది. ముక్కులా ఇప్పుడేమున్నాయమ్మా? తన వరకు ఏం గుర్తుకు లేకపోవడంతో అడుగుతుంది కల్పన. కొత్త జంట మొట్టమొదటిసారిగా వచ్చారు, ఎన్ని ఉంటాయి? అన్నీ మర్చిపోతే ఎలాగా? రాజీ, నువ్వైనా చెప్పు అంటుంది తులసి. రాజుకి ఆల్రెడీ చెప్పడంతో అవును, అందరికీ విడివిడిగా ముక్కులు ఉన్నాయి. వసంత్, వీరు ఇంట్లో ఉండండి, మేము అందరం వెళ్ళి వచ్చేస్తాం అంటుంది. రేపు ఏం కర్మ ప్లాన్ చేస్తాడో అని ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతారు రియా, మమత. ఇంట్లో ఆ రోజు పూజ, ఫంక్షన్, వచ్చిన చుట్టాలు, పలకరింపులు, పనులతో ఎవరికీ తీరిక లేక సాయంత్రానికే బాగా అలసిపోయి తిని నిద్రలోకి వెళ్ళిపోతారు. అక్కడ రాబర్ట్కి కూడా నెక్స్ట్ డే రియా ఆ ఊరి గుడికి వస్తుంది అని తెలిసి ఎలా అయినా తనని అక్కడ మీట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. బాస్, అక్కడికి ఆ డిఎస్పి అజిత్ కూడా వస్తున్నాడట, వసంత్ సార్ మాత్రం రావట్లేదు అని చెప్తాడు విలియం. నానే రాకపోతే చాలు, అజిత్కి నేను ఎవరో తెలియదుగా, చూసినా నార్మల్గా మాట్లాడితే చాలు. రేపు నువ్వు నేను మాత్రమే అక్కడికి వెళుతున్నాం, ఇంకెవరికి తెలియకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పి మళ్ళీ అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు రాబర్ట్. నెక్స్ట్ డే ఆ రోజు డెవిల్ మాయాలతో పెళ్లి అయ్యాక మొట్టమొదటిసారిగా చేయిస్తున్న సత్యనారాయణ వ్రతం అని రాజు, తులసి అన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. తులసి చెప్పిందని పంతులు గారు కూడా కాస్త ఎర్లీగానే పూజ కూడా స్టార్ట్ చేస్తారు. డార్క్ ఎల్లో కలర్ చీర మీదకి కుంకుమ రంగు బోర్డర్, అదే కలర్ బ్లౌజ్, హెవీ వర్క్తో ఉండే రాజీ ఇచ్చిన నగలతో పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం హెవీగా రెడీ అయి వస్తుంది మాయా. ఆమె కట్టుకున్న పట్టుచీర పట్టుకుంటే జారిపోయేలా స్మూత్గా ఉంటుంది. పాపం అవన్నీ అలవాటు లేక చీరకి
సేఫ్టీ పిన్స్తో ఫుల్ డెకరేట్ చేసినా కూడా జారిపోతుందేమో అని అడుగులు అడుగు వేసుకుంటూ కిందకి వస్తుంది. ఆమె వస్తుంటే డెవిల్ చూపులు మొత్తం మాయ మీదనే నిలిచిపోతాయి. కళ్ళు జిల్ జిల్మంటుంటే ఎప్పుడూ సింపుల్గా వచ్చేస్తుంది. ఈరోజు ముట్టుకోకూడదు అని తెలిసి ఇలా రెడీ అయి వచ్చి నా ప్రాణం తీసేస్తుంది అని తిట్టుకుంటూ పూజలో కూర్చుంటాడు. మాయా కూడా వచ్చి డెవిల్ పక్కన కూర్చున్నాక పూజ మొదలు పెట్టినా కూడా డెవిల్ మాయానే చూస్తుంటే, బాబు అమ్మాయిని తర్వాత చూడొచ్చు, ముందు పూజ మొదలు పెడదాం అంటూ పిలిచేసరికి మాయతో సహా అందరూ గట్టిగా నవ్వేస్తారు. డెవిల్ మొహం ఎర్రగా చేసుకుని, వసేయ్ మిగతా వాళ్ళు వేరు, నువ్వు నవ్వకూడదు. ఏ ఎందుకు? అదంతే, నవ్వకూడదు అంతే అని తన స్టైల్లో బెదిరిస్తూనే పూజ కంప్లీట్ చేస్తాడు. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని మాయని స్వయంగా అందరికీ ప్రసాదం పంచిపెట్టాక ఇంకా రాజీ, తులసి, కల్పన, అను, మమత, రియా అందరూ గుడికి స్టార్ట్ అవుతారు. అందరూ మామూలు ప్రదక్షిణలు చేస్తుంటే మమత, నువ్వు రియా ఇలా కాదు, అలా ప్రదక్షిణలు చేయాలి అంటూ ఆల్రెడీ ఒక ఆవిడ చేస్తుంటే చూపించేస్తుంది తులసి. అమ్మా ఇప్పుడా అంటుంది షాక్ అవుతూ కల్పన. ఇప్పుడే, నాకు ముని మనవరాలు పుడితే వీళ్ళ చేత పొర్లు దండాలు పెట్టిస్తానని మొక్కుకున్నానులే, నువ్వు మాట్లాడకుండా పదా అని కసిరి మమత వాళ్ళని చూసి మీరు కానివ్వండి అని దగ్గరుండి మరీ స్టార్ట్ చేయిస్తుంది. ముందు నో చెప్దామని అనుకున్నా, అప్పటికే డెవిల్ సీరియస్గా చూస్తూ ఉంటే అతని ప్లాన్నే అని అర్థమయ్యి కామ్గా కింద పడి ఏడుస్తూనే మొదలు పెడతారు. పక్క నుండి మాయా షాక్ అయి చూస్తూ, ఇవేం ప్రదర్శనలు డెవిల్, మనం కూడా ఇలాగే చేయాలా అంటుంది. మొదటిసారి అలాంటిది చూసి బిత్తరపోతూ, లేదు బేబీ, అది వాళ్ళకి మాత్రమే, వెరీ స్పెషల్, నిన్ను ఏడిపించినందుకు మొక్కులన్నమాట అని డెవిల్ అనగానే మాయా షాక్ అయితే రియా కోపంగా చూస్తుంది. మిగతా అందరూ లోపల దర్శనానికి వెళ్ళిపోతే పాపం మమత, రియా మాత్రం ఇంకా అలా పొర్లు దండాలు పెడుతూనే ఉంటారు. మొత్తం 108 అని చెప్పేస్తుంది తులసి. మరి వాళ్ళకి కాపలాగా తనే ఉండి చేయిస్తుంది. 4 రౌండ్స్ అయ్యేసరికి మమ్మీ నా వల్ల కాదే అంటూ అప్పటికే ఒళ్ళంతా నొప్పులు వస్తుంటే కష్టంగా చెప్తూ అంటుంది రియా. తప్పదే బాబు, ఈ 4 రోజులు కళ్ళు మూసుకున్నామా పర్లేదు, లేదంటే మన బ్రతుకు బస్ స్టాండే అని మమత కూడా ఏడుస్తూ దొర్లుతూ ఉంటుంది. కానీ అదే టైంకి రాబర్ట్ వీళ్ళకి ఆపోజిట్ వేలో సేమ్ వేళలాగే దొర్లుకుంటూ వస్తూ ఉంటాడు. ఆపోజిట్ వేలో అలా చేయకూడదని తెలిసి చావదు తింగర్ సన్నాసికి. కొంచెం రూపా చెప్పు. సర్లే, ఈ రోజుకి ఇది ఎపిసోడ్ అండి. మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది ఏంటంటే నేను నా డెవిల్ని రూపాకి ఇచ్చేస్తున్నానండి. 1 తారీఖు నుంచి డెవిల్ స్టోరీని రూపా గారు చెప్తారు. నేను ఇంకా ఈ ఛానల్ నుంచి లీవ్ తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటాను, కానీ మ్యాక్సిమం రూపా గారి వాయిసే మీ ముందుకు వస్తూ ఉంటుంది.